అంతకుముందు రవి లాస్యా అంటే ఫుల్ క్రేజ్ అసలు. ఐఎమ్ సిక్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవేర్. నాకు జబ్బులు వచ్చి ఐసీయూలో. సో ఇప్పుడు మీరు శ్రీముఖి, ఈ పేరు సూపర్ డూపర్ హిట్, ఎలా అనిపిస్తుంది? ఒక ప్రోగ్రామ్ బాగుండాలి, మనం నమ్ముకున్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ హ్యాపీగా ఉండాలి, రేటింగ్ రావాలి, రవిని తీసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలని. సోలో షో ఇచ్చినా, డ్యూయల్ యాంకరింగ్ ఇచ్చినా, ఐ డోంట్ డూ ది కాస్టింగ్. లాస్ట్ అని కావాలి నాకు, లేకపోతే శ్రీముఖి కావాలి, లేకపోతే ఆవిడే కావాలి, ఈడే కానీ ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఆ డిజైన్ చేసినప్పుడు నేను ఆ ప్రోగ్రామ్కి న్యాయం ఎలా చేయగలుగుతున్నాను, ఆ ప్రోగ్రామ్ గురించి 10 మంది మాట్లాడుకోవాలి, పాజిటివా నెగిటివా, ఎలాగైనా సరే పబ్లిసిటీ దాని గురించి అది చేయడానికి ఎంతవరకు వెళ్తాడు. దెర్ ఇస్ దిస్ థిన్ మార్జిన్. ఆ లిమిట్ దాటకుండా బీయింగ్ ఇన్ దట్ లిమిట్ లెట్స్ ప్లే అరౌండ్. ఒక కెమిస్ట్రీ బిల్డప్ చేసి ఉట్టి సినిమా హీరో హీరోయిన్ కాదు, టీవీలో హోస్ట్ మధ్యలో కూడా చేయొచ్చు అని. మధ్యలో నేను ప్రోగ్రామ్ సదాని ఫ్లర్ట్ చేస్తూ ఇట్ ఈస్ జస్ట్ ఆల్ ఇన్ ద గేమ్. కట్ అన్నప్పుడు నువ్వెవరో నేనెవరో సదా ఎవరో, బట్ ఆన్ ది షో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ ఉందంటే జనాలకి ఏదో చిన్న క్యూరియాసిటీ, అది పెంచడానికి నేను ట్రై చేశా. రేపే ఒక ఫీచర్ ఫిల్మ్, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, రాకేష్ యాజ్ అ డైరెక్టర్, శ్రీముఖి యాజ్ అ హీరోయిన్. వాట్ వుడ్ నీ ఫీలింగ్ ఏంటి? మేకప్ వేసుకుని సీన్ చేస్తా చెప్పండి. ఏం దాని ఫీలింగ్ ఏముంటది అంటే హ్యాపీనెస్ లేకపోతే ఇంకా బెటర్ డైరెక్టర్? చిన్నప్పటి నుంచి హీరో అవుదామని ఉంటే హీరో ఈవిడ హీరోయిన్. ఓకే, ఆయనకి సంబంధం లేదు డైరెక్టర్ ఎవరా హీరోయిన్ ఎవరా ప్రొడక్షన్. నాకు సినిమా హీరో, నేను చేస్తున్నాను, సినిమా హీరో చేస్తున్నాను, మంచి ప్రొడక్షన్ హౌస్ ఖచ్చితంగా కదా. అదే సినిమాకి నా కంఫర్ట్ లెవెల్, నాకు నచ్చిన డైరెక్టర్ రాకేష్ ఒకవైపు, శ్రీముఖి ఒకవైపు, ఎందుకంటే వర్కౌట్ అవుతుంది, ఇట్స్ గుడ్ అని చెప్పినప్పుడు ఇంకేం తిరుగుంటది. సెకండ్ హీరోయిన్ లాస్ట్ నేను హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తున్నా, హీరోయిన్ గా ఛాన్స్ అర్థం చేసుకుంటలేవు, నువ్వు ఇస్తున్నావు, లేకపోతే సొంతంగా తీసుకుంటున్నా. థ్యాంక్ యూ మిత్రమా.